ఉపకరణాలు నీకు ఉపయోగపడతాయి, నీ ఆత్మీయ జీవితంలో దోహదపడతాయి. అపవాది ఒకవేళ నీ మనసులోకి ఒక బలమైన వెపన్ వేస్తున్నాడేమో, డిప్రెషన్ అనే ఒక బలమైన ఆయుధం. కొంతమంది అపవాది ఒక్క వేటేగానే పడిపోతారండి. ఇంకా డిప్రెషన్ లో నుంచి ఫర్ సమ్ పీపుల్ ఇట్ టేక్స్ డేస్ అండ్ ఫర్ సమ్ అదర్ పీపుల్ ఇట్ టేక్స్ ఇయర్స్. కొంతమంది కొన్ని రోజుల్లో బయటకు వస్తున్నారు, కొంతమంది సంవత్సరాల తరబడి డిప్రెషన్ లో కృంగుదలలో బ్రతుకుతున్న వారు ఉన్నారు. పైకి ఒక ప్లాస్టిక్ స్మైల్ వేసుకొని ఏదో హ్యాపీగా ఉన్నట్లు కనిపించడం, ఏదో మనుషుల కోసం బ్రతుకుతా, ఏదో సమాజంలో అటు ఇటు తిరుగుతా ఏదో ఆనందంగా ఉన్నట్లు ఉన్నారు కానీ బట్ దే ఆర్ నాట్ ట్రూలీ హ్యాపీ. లోపల ఏదో ఒక భయంకరమైన డిప్రెషన్. కొంతమంది చెప్తూ ఉంటారు చనిపోవాలని, ఒక సూసైడల్ థాట్స్ వస్తున్నాయి. అక్క మనకు చెల్లెమ్మ వచ్చింది చెప్తుంది, అక్క కిచెన్లోకి వెళ్ళి కత్తి చూడగానే పొడి చేసుకో అన్నట్లు ఒక స్వరం వినబడుతుంది. రాత్రి అందరూ పడుకోగానే బాల్కనీలోకి బయటకు దూకే అని ఒక స్వరం వినబడుతుంది. భయంకరమైన డిప్రెషన్తో బాధపడుతుంది. భయంకరమైన ప్రేరేపణ నా మనసులో వస్తుంది. ఎవరండి తన మనసును దాడి చేస్తుంది? అపవాది అటువంటి భయంకరమైన ఆలోచనలు కలుగజేసేవాడు. నీ జీవితం మీద ఆశ లేకుండా చేస్తాడు. కానీ దేవుడు మనకిచ్చే సర్వాంగ కవచం. ఆ చెల్లెమ్మను ఒకటే మాట అడిగాను, కౌన్సిలింగ్ చేసినప్పుడు, రక్షణ పొందావా? ఇంకా పొందలేదక్క, నాట్ యెట్, ఇంకా రక్షణ పొందలేదు. కొంతమంది అలాగే రక్షణ పొందకుండా పోస్ట్ పోన్ చేసుకుంటూ అపవాదికి ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటారు. అపవాది డిప్రెషన్ అంటే డిప్రెషన్, కొన్ని రకాలైన అడిక్షన్స్ అంటే అడిక్షన్స్ లోకి లాగేస్తాడు. ఇష్టానుసారంగా మన జీవితాలతో ఆడుకుంటాడు. రక్షణాన్ని, శిరస్త్రాణాన్ని ధరించుకోకపోతే దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపటి. హ్యావ్ యూ ఎవర్ స్ట్రగుల్డ్ విత్ బ్యాడ్ థాట్స్? ఎప్పుడైనా వచ్చాయా బ్యాడ్ థాట్స్? కలలో ఉండొచ్చు, ఆర్ మేబీ జస్ట్ కూర్చోగానే ఒక ర్యాండమ్ థాట్, జస్ట్ అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక దేవునికి ఇష్టం లేని ఆలోచన, అండ్ యూ నో దట్స్ నాట్ రైట్. అసలు అది నువ్వు ఆలోచించవలసిన ఆలోచన కానే కాదు. అది నీ ఎదుటి వాళ్ళ విషయంలో ఉండొచ్చు, నీ బంధువుల విషయంలో ఉండొచ్చు, మేబీ నీ సొంత కుటుంబీకుల విషయంలో ఉండొచ్చు, ఆర్ మేబీ నీ పర్సనల్ లైఫ్ విషయంలో ఉండొచ్చు, లేకపోతే నువ్వు చూసిన ఏదో దృశ్యము, ఆర్ మేబీ సమ్ ఇమాజినేషన్. కానీ నీకు తెలుసు ఆ ఆలోచన మాత్రం దేవునికి ఇష్టమైనది కానే కాదని. అలాంటి ఆలోచనలను ఎలా జయించాలి? ఆలోచనలు ఎక్కడొస్తాయి? బుర్రలో వస్తాయి. చిన్న బుర్రకి చిన్న మనసులో కోటి ఆలోచనలు కదండి. చిన్న బ్రెయినే, చిన్న మనసే, కానీ ఎన్ని ఆలోచనలు, సో మెనీ థాట్స్, సో మెనీ ఇమాజినేషన్స్. కొన్నిసార్లు పడుకుంటే ఎన్ని కళలు వస్తాయో తెలీదు, ఏమి గుర్తుండదు కొన్నిసార్లు పొద్దున్న లేసేసరికి. కానీ బోల్డ్ కళ్ళు వచ్చేసి ఉంటాయి. కొంతమంది అర్ధరాత్రిలో లేచి కలవరిస్తూ ఉంటారు, కేకలు పెడుతూ ఉంటారు. ఇంట్లో నుంచి లేచి నిద్రలో నడిచేసే వాళ్ళు ఉంటారు చాలా మంది. ఈ మనసు ఎక్కడ ఉందంటే తలలో ఉంది. ఈ తలకి ఏం కావాలంటే రక్షణ అనే శిరస్త్రాణము కావాలి. రక్షణ అనే శిరస్త్రాణము నీవు ధరించుకున్నప్పుడు, వెన్ యు వేర్ ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్, యూ విల్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ అన్గాడ్లీ థాట్స్. దుష్ట తలంపుల నుండి, అపవాది సంబంధమైన ఆలోచనల నుండి, నీ విశ్వాసాన్ని ఆటంకపరిచే ఆలోచనల నుండి నీవు విజయాన్ని సంపాదించుకుంటావు. ఎప్పుడైతే దేవునికి ఇష్టాన్ని